ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, డాక్టర్ నాన్న ఓకే కదా? డాక్టర్ నాన్న నాన్న ఆయనకి కాదు కదా? డాక్టర్ ఏమైంది? ఆయన సిచ్యువేషన్ రోజు రోజుకి సీరియస్ అవుతూనే ఉందమ్మా. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేమమ్మా. అంత ప్లాన్ ప్రకారం జరుగుతుందంటే ఇట్లా జరిగింది ఇందాక. మీకేం కాదు నాన్న. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మీకేం కాదు. ఇప్పుడే వస్తాను నాన్న. డాక్టర్ 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 పిన్ని, డాక్టర్ గారు ఏం చెప్పారు? భయపడాల్సిందేం లేదు కదా? ఏమీ లేదమ్మా, భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే ఆయన దేనికో బాధపడుతున్నట్టున్నారు. ఆయన మనసులో ఉన్నది మీకు తెలిస్తే అది త్వరగా చేసేయండి, అప్పుడు కోలుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. లేదు లేదు, అబద్ధం అబద్ధం చెప్తున్నారు మిస్ అమ్మ వాళ్ళు. నువ్వు నమ్మద్దు. ఆయన మనసులో ఉన్నది నీ పెళ్ళే కాబట్టి అది త్వరగా అయిపోతే అసలు సమస్య ఉండదు. లేదనుకో ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నారు భాగి. మా నాన్నకి ఏం కాకూడదు. ఏం కాకూడదు పిన్ని. నువ్వేం టెన్షన్ పడకు. పెళ్లి పనులు నేను వీడు చూసుకుంటాం. ఆలస్యం చేయకుండా నీ పెళ్లి తొందరగా చేసేద్దాం. పో అమ్మా, పో. వెళ్ళి మీ నాన్న దగ్గర కూర్చో. పో అమ్మా. అక్క, పెళ్లికి ముందే బావాస్ వస్తే ఎట్లని? శవాన్ని కూర్చోబెట్టైనా నీకు దానికి పెళ్లి చేసి తీరుతాను. మిమ్మల్ని ముందు మనం వెళ్ళి పెళ్లి కావాల్సిన సామాను తెచ్చుకుందాం. పద పద. ఏ, వీళ్ళిద్దరూ కలిసి నిజాన్ని దాచి అబద్ధాన్ని చూపించి నిన్ను మోసం చేస్తున్నారని ఎలా చెప్పాలి మిస్ అమ్మా? అయ్యో, ఛ! అమ్మా, అమ్మా, నానా. ఏమైంది నాన్న? అమ్మా, పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నావని నీకు చెప్పారా? పొద్దున్నే స్కూల్కి వెళ్లారు, అదొక్కటే తెలుసు. ఏమైంది నాన్న? రాతోడ్ పిల్లల్ని తీసుకుని రావడానికి వెళ్తే పర్మిషన్ తీసుకొని పిల్లలు బయటికి వెళ్ళిపోయారని చెప్పారంట. అవునా? ఎక్కడికి వెళ్ళుంటారు? మాకేం చెప్పలేదు. వాళ్ళకి ఫ్రీడమ్ బాగా ఎక్కువైపోయి అసలు డిసిప్లిన్ లేకుండా పోయింది. ఎంత భయం లేకుంటే రోజంతా స్కూల్ ఎగ్గొట్టారు. ఎంత భయం లేకుంటే స్కూల్కి అబద్ధం చెప్పి మనకి నిజం చెప్పకుండా దాస్తారు. నువ్వు కోపం తెచ్చుకోక నాన్న. ఆ ఇంటికి రాగానే నేను కూర్చోబెట్టి అడుగుతానుగా. ఇలా ముద్దు మురిపాలు చేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. కొడైకెనాల్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అసలు ఇలా స్కూల్లో అబద్ధం చెప్పి
బయటికి వెళ్ళడాలు ఎవరు నేర్పించారు వాళ్ళకి? ఇంకెవరు అమర్? ఉంది కదా, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూ మనుషులందరినీ మోసం చేస్తున్న మిస్ అమ్మ. ఆ మిస్ అమ్మ ట్రైనింగే ఇదంతా. మనకు తెలియదు గాని తను వచ్చినప్పటి నుంచి పిల్లల బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. అయినా తనే అబద్ధాలు చెప్తుంటే ఇక తనని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? అబద్ధాలు చెప్పడమే కదా. ఏంటమ్మా మనోహరి ఆ మాటలు? మిస్సమ్మ పిల్లల్ని పాడు చేయడం ఏంటి? నువ్వు అలా చెప్పడం మంచిది కాదు. పిల్లలు వస్తే నాకు ఫోన్ చేయండి. నానా అది పాపం అన్నీ అమరే చూసుకోవాలంటే ఎలా? ఈ అమ్మాయి ఏంటి నిర్మల, వాడి కోపం తెలుసు కూడా అలా మాట్లాడుతుంది? తన గురించి వదిలేయండి, తెలిసిందే కదా మనకి. అవును, ఇంతకీ పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారండి? అదే నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? స్కూల్ కి వెళ్ళలేము, ఎందుకంటే ప్రిన్సిపల్ కి ఎమర్జెన్సీ అని పర్మిషన్ తీసుకొని వచ్చాం. ఇంటికి వెళ్ళలేము, ఎందుకంటే స్కూల్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి. ఐడియా! ఏంటి అలా చూస్తున్నారు? మన గ్యాంగ్ లో మంచి ఐడియాలు ఇచ్చేది నేనే కదా. హలో, చిన్న కరెక్షన్ చిట్టు చెల్లి. నువ్వు జస్ట్ ఐడియాస్ ఇస్తావు అంతే. ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు. ఇంకో 30 minutes మనం హ్యాపీగా రోడ్స్ మీద తిరుగుతూ పాకెట్ మనీతో ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్తే. అక్క, నేను చెప్పానా ఈ అంజలి మనల్ని ముంచే ప్లాన్ తప్ప మంచి ప్లాన్ ఇవ్వదని? రాతోడు మనల్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్తాడు కదా, మనం అక్కడ లేకపోతే డౌట్ వస్తుంది కదా. ఛ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా? అయినా ఇప్పటికే స్కూల్లో అబద్ధం చెప్పి ఇంట్లో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి తప్పు చేశాం. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా తప్పులు చేయడం వద్దు. ఇంటికి వెళ్ళి డాడీకి మొత్తం చెప్పేద్దాం. హా? డాడీ పనిష్మెంట్ ఇస్తారు కదమ్ము. తప్పంతా నాదే కాబట్టి పనిష్మెంట్ కూడా నా ఒక్కదానికే వస్తుంది. మీరు సైలెంట్ గా ఉండండి, మొత్తం నేను చూసుకుంటాను. అమ్ము, నలుగురం కలిసే తప్పు చేశాం. తీసుకుంటే కలిసే పనిష్మెంట్ తీసుకుందాం. డాడీ దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టే చెప్పేద్దాం. అంతే అంతే. సరే పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.